మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. టీ మీడియా దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 19వ తేదీ శుక్రవారం. ఈరోజు మనం ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు లగ్నము లేదా రాశిలో చంద్ర సంచారం వల్ల చాలా ఆనందకరమైన పరిస్థితులు అయితే చోటు చేసుకుంటాయి. మనకి ఎక్కడి నుంచైనా సరే ఈరోజు శుభవర్తమానాలు కూడా వచ్చే అవకాశం అయితే ఎంతైనా ఉంది. వీరు మానసికంగా, శారీరకంగా ఈరోజు ఒకంత మేలు జరిగే విధానంలో ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. మొత్తం మీద మేషరాశి వారందరికీ కూడా ఈరోజు ఒక సువర్ణ కలశం లభించినంత శుభంగా నడవటం అనేది కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా అది వ్యయమైపోవటం అనేది కొద్దిగా బాధించడం అనేది కనిపిస్తుంది. వీరు బంగారం గుండిగను తెచ్చి ఇంట్లో పెట్టినప్పటికీ కూడా ఆ గుండిగంతా కూడా కరిగిపోయేంత ఆ వ్యయం అనేది ఈరోజు ఉండటం వీరికి ఒకంత బాధను కలిగించడం అనేది ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని సంకల్పించి ఉన్నారో అందుకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్న వారికి మాత్రం ఈరోజు వీసాలు రావటం కానీ లేదా పాస్పోర్ట్లు రావటం కానీ అవి ఒకంత అనుకూలంగా కలిగే అవకాశం అయితే ఉంది. ఇక ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఉన్నప్పటికీ కూడా రాబడి విషయంలో పెద్దగా బెంగపడవలసిన పని అయితే ఈరోజు ఉండదు. మిథున రాశి వారికి చేపట్టిన పనుల్లో కొద్దిగా విశ్రాంతి లేదా వాయిదా పడే తత్వం అయితే ఈరోజు కనబడుతుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో వీరు చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఒకంత వాయిదా పడేలాగా కూడా కనిపిస్తాయి, లేదా కొత్త మార్పులకి దారి తీసే పరిస్థితులు కూడా నెలకొంటాయి. ముఖ్యంగా ఎవరైతే పై అధికారులు ఉన్నారో ఆ పై అధికారులు వీరు చేసే పనుల్ని మరో రకంగా అర్థం చేసుకోవటం, తాత్కాలికంగా వీరికి ఏదో విధంగా బాధ పెట్టడం అనేది కూడా ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంతకు ముందు నుంచి వీరికున్న కొంత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ముందు నుంచి ఉండటం వల్ల వాటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే రోజంతా సజావుగానే సాగిపోవటం అనేది మెచ్చదగిన విషయం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు రాజ్యస్థానంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాల్లో మేలు జరగటం అనేది ఉంటుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా శ్రద్ధ చూపవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. బంధువర్గీయులతో వీళ్ళు చేసే సంభాషణలన్నీ కూడా మంచికి దారి తీయటం కూడా కనిపిస్తుంది. ఇంట్లో ఒక రకమైన ఆనందకరమైన పరిస్థితులు నెలకొల్పటం అనేది కూడా వీరికి సంతృప్తినిచ్చే విధంగా ఉండటం మెచ్చదగిన అంశం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఏదైనప్పటికీ కూడా కొంత ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి కొన్ని అవకాశాలు అయితే కలగటం అనేది ఉంటుంది. ముఖ్యంగా నాన్నగారు లేదా ఆ బంధువుల యొక్క సహాయ సహకారాలు వీరికి లభించడం అనేది కూడా కనిపిస్తుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆడవాళ్ళు సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. నిన్నలాగని ఈరోజు కూడా మానసికంగా పెద్ద చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. ఇటు శారీరకంగా అలసిపోయే పరిస్థితి, మానసికంగా ఉల్లాసంగా ఉండలేని స్థితి, ఇవి వీరిని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది కూడా ఉంటుంది. దీనికి తోడు ఎంత కష్టపడుతున్నా రాబడి కూడా అంతంత మాత్రమే ఉండటం అనేది కూడా వీరిని ఒకంత కలవర పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈరోజు మరీ సానుకూలకంగా ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చాలా విధాలుగా మేలు జరిగే అవకాశం అయితే ఉంది.
కొత్త పదవులు రావటం అయితేనేమి, కొత్త బాధ్యతలు తీసుకోవటం వల్ల అయితేనేమి, వీటిలో కూడా వీరు ఆనందంగా నిమగ్నం అవటం అనేది ఈరోజు కనిపిస్తుంది. ఇంకా అమ్మగారు లేదా అమ్మగారు వైపు ఉండే బంధువులు వీళ్ళతో ఏదైనా కొన్ని చికాకులు ఎదురవడానికైతే ఆస్కారం ఉంది. అలాగే సంతానం యొక్క నడవడిక విషయంలో కూడా వీరు దృష్టి పెట్టవలసిన విధానం అయితే ఎంతైనా కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చెప్పుకోదగ్గ నష్టాలైతే ఏమీ కనిపించడం లేదు. పనుల్లో ఆలస్యం అయితే ఉండొచ్చేమో కానీ ఇతరత్ర భయపడాల్సిన విధానం అయితే ఏదీ లేదు. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారికి కేవలం పనుల్లో ఆలస్యం తప్ప ఇతరత్ర అంతా మేలే జరుగుతుంది. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండటం అనేది ఉంటుంది. గురువులు లేదా వారికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో వారు మన్ననలు పొంది తద్వారా భవిష్యత్తుకి మంచి మార్గనిర్దేశకం చేసుకోవడం పరిస్థితులు అయితే వీరికి తలుపు తట్టడం అనేది ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు ఇంట్లో ఏదో రకమైన మానసిక చికాకులు ఎక్కువ ఎదురవటం అనేది ఉంటుంది. బయట వీరు ఎన్ని శక్తి సామర్థ్యాలు చూపించినప్పటికీ కూడా ఇంట్లో దానికి సంబంధించి ఎటువంటి ప్రశంసలు పొందలేకపోవటం లేదా ఏదో రకంగా వీరిని వేలెట్టి ఇబ్బంది పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. తద్వారా వీరు కొంత మానసిక అస్థిరత్వానికి పొడచూపడం అనేది కూడా కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో అయితే చెప్పుకోదగ్గ చెడు ఫలితాలు అయితే కనుక ఈరోజు ఏమీ లేవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల ఆనందకరమైన పరిస్థితులు, సంతృప్తికరమైన విషయాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు వీరు ఏదైతే దేనికోసం బాధపడుతున్నారో ఆ బాధపడే విషయాలన్నీ కూడా ఒక రకంగా కొలిక్కి రావటం అనేది కూడా ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. ఇటు శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి చాలా విషయాల్లో వీరికి ఈరోజు కొన్ని శుభ ఫలితాలు చేరువవటం వల్ల తద్వారా ఆనందం పొందటం అనేది కనిపిస్తుంది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ చంద్ర సంచారం వల్ల ఆర్థిక నష్టాలు కలగటం అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. నాన్న వైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయాల్లో వీరు ఒకంత దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ఏమైనా సరే కొత్త ప్రయత్నాలు మొదలెడదామనుకున్నా లేదా కొత్త ప్రణాళికలు రచిద్దామనుకున్నా దానికి ఈరోజు అయితే సానుకూలకంగా లేదు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.